హాయ్ శ్రీ, ఎలా ఉన్నావు? ఎప్పటి నుంచో నేను విషయం అడగాలనుకుంటున్నా. అడగనా? సినిమాల ద్వారా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? అబ్బా పంపరా బాబు, త్వరగా చంపేస్తున్నావు. నేటి సమాజ స్థితిగతులను చూపిస్తాను, వాటిని ప్రశ్నిస్తాను, ప్రజల్లో అవగాహన కల్పిస్తాను. ప్రజలు తమకు కావలసింది నిగ్గదీసి అడిగే ధైర్యాన్ని కలిగిస్తాను. అబ్బో, గురుడు మంచి కాన్సెప్ట్లోనే ఉన్నాడే. అలాగే స్త్రీని ఆది పరాశక్తిగా కీర్తించిన దేశంలో అదే స్త్రీని ఆట వస్తువుగా ఎందుకు మారుస్తున్నారు? దానికి కారకులెవరు? అలాంటి వ్యవస్థ నుండి స్త్రీని గౌరవంగా ఎలా చూడాలో నా సినిమాల ద్వారా చూపిస్తాను. అబ్బో, నిజంగా మీ ఆలోచనలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. స్త్రీల మీద మీకున్న గౌరవం, అభిమానం, స్త్రీలను మీరు చూసే విధానం నాకు చాలా బాగా నచ్చాయి. ఐ లైక్ యూ. ఐ విల్ కాల్ యూ టుమారో. రేపు కాల్ చేయడమే కాదురా బుజ్జి కన్నా, కలకాలం నీతో కాపురం చేయాలనుకుంటున్నా. రేపు నా లవ్ని నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. అంతవరకు బాయ్. రే శ్రీ, రారా. బాగున్నావా? బాగున్నాను రా. కూర్చో. అనిత, శ్రీ వచ్చాడు, కాఫీ పట్టరా. ఇంకేంట్రా విషయాలు? కాఫీ తీసుకో. ఏంటన్నయ్య, బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటన్నయ్య ఈ మధ్య రావడం మానేశారు, బిజీనా? వీడి బొంద, వీడికి కోప్పడ్డాలు అలగడాలు ఏం తెలుసు? ఏదో సినిమా ఛాన్స్ వచ్చి ఉంటుంది, ఇటు రావడం మానేశాడు. అవునరా, కరెక్ట్గా చెప్పావు. మా డైరెక్టర్ గారే ప్రొడ్యూసర్కి రిఫర్ చేశారా. ఈరోజు అతని కథ చెప్పాలి. తను వైజాగ్ వెళ్ళాడు, రాగానే ఫోన్ చేస్తానట్రా. ఆయన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. టెన్షన్లో ఏం తోచకి ఇలా వచ్చాను. కంగ్రాట్స్ అన్నయ్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. రే శ్రీకాంత్, ఇన్నాళ్ళ నీ కళ నిజమయ్యే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా రమేష్. ఇంతకీ ప్రొడ్యూసర్కి ఏం కాన్సెప్ట్ చెప్పబోతున్నావు? మంచి లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ ఎండ్కి కనెక్ట్ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్తో వెళ్ళు, ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. సూపర్ కాన్సెప్ట్ ఉందిరా. అందరూ ఏదో ఒక కాన్సెప్ట్ రెడీ చేస్తారు, బట్ నేను 2 సామాజిక అంశాలు తీసుకొని లైన్ వేసాను రా. సూపర్గా వచ్చిందిరా. అవునా? ఏంట్రా అవి? ప్లీజ్ నాకు కూడా చెప్పావు, వింటాను. తప్పకుండా చెప్తాను రా. 1, నేటి రాజకీయ అవినీతి. 2, సమాజంలో రక్షణ కరువై కామాంధుల విషకవిలో నలిగి నశించిపోతున్న స్త్రీ. ఈ 2 అంశాలను బేస్ చేసుకొని అద్భుతమైన కథ రాశాను. తప్పకుండా ప్రొడ్యూసర్ గారికి నచ్చుతుంది. ఒక మంచి సినిమా ద్వారా డైరెక్టర్ని అవుతానని నమ్మకం నాకుందిరా. నీకుంటుంది బాబు, ఎందుకుండదు? డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్ కదా, ఆయనకు ఉండాలి నమ్మకం. అయినా నీ పిచ్చి కానీ ఈ రోజుల్లో ఎవరా ఇలాంటి సబ్జెక్ట్ని సినిమాలుగా చూసేది? ఎందుకు చూడర్రా? మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియాలి. అది తెలుసుకోకపోతే మనం సమాజంలో ఉన్నట్టు కాదురా, అడవుల్లో అనాథాలుగా తిరుగుతున్నట్టుందిరా. రే శ్రీకాంత్, నీ పేరు శ్రీకాంత్ అని కాదురా. ఏ గురజాడ అప్పారావనో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనో, రవీంద్రనాథ్ ఠాకూర్ అనో, కందుకూరి వీరేశలింగం అన్న పెట్టుకోరా, బాగుంటుంది. సమాజం అంట సమాజం. ఇలాంటి సబ్జెక్ట్తో వెళ్తే ప్రొడ్యూసర్ బయటికి నెట్టి తలిపేస్తాడు, ఇంకెప్పుడు కనిపించదు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు నేను ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న కాదురా. ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన ఫలితంగా వచ్చిన స్వేచ్ఛరా ఇది. రేయ్ రమేష్, నోటుతో ఓటుకొని సీట్లో కూర్చున్న నాయకుడు తరతరాలుగా తరగని ఆస్తులు సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం తమ నాయకుడు ఇది చేస్తాడు, అది చేస్తాడని కలలు కంటున్నారా. వారి కలలు కలలుగానే మిగిలిపోతున్నాయిరా. అలా జరగకూడదు. నోటు తీసుకొని ఓటేస్తే ఏం జరుగుతుందో జనాలకు తెలియాలి. మాకు నోట్లు కాదు, మా పిల్లల భవిష్యత్తు కావాలని ప్రజలు గర్జించే రోజు రావాలరా. అలాగే ఆడది. రేయ్, ఆడదంటే సెక్స్ ఏంట్రా? ఇంకేం లేదా? మొన్నటికి మొన్న మన హైదరాబాద్లో 15 సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయిని రోజుల తరబడి కర్కశంగా, అలా ఒక్కరు కాదు 10 మందికి పైగా వివిధ చోట్లకు తిప్పుతూ అనుభవించారా.
అది చదివి నీకేం అనిపించట్లేదురా? రేయ్, నేను ఒక అనాథను. నాకేం అనిపించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా పెరిగాను. కానీ నీకు ఒక అమ్మ, 2 చెల్లెలున్నారు కదరా. ఆ న్యూస్ చదవగానే లేచి వెళ్ళి నా కొడుకుల్ని అక్కడే నరికి చంపేయాలనిపించట్లేదురా? అలా అనిపించినప్పుడు నువ్వేం మనిషిరా? ఒక అడవిలో ఆవును తినడానికి వచ్చిన సింహాన్ని గుంపులోని ఆవులని కలిసి తరిమి వెంటాడి చంపేశాయి. అలా ఒక జంతువు చేసిన పనిని మనం ఎందుకురా చేయము? అసలు మనం బ్రతుకుతుంది ఎలారా? మనుషులన్నా మానవ మృగాలన్నా? నన్ను క్షమించరా. నీలో సమాజం పట్ల ఉన్న బాధ్యతను ఏమాత్రం తగ్గించే ప్రయత్నం చేసినా నేను మనిషిని కాను. ధైర్యంగా ఉండరా. నీ సమస్య సినిమాగా వస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది, ఆలోచింపజేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తున్నాడేమోరా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హైదరాబాద్ వచ్చారా? అలాగే సార్, వచ్చేస్తాను సార్. హాఫ్ అన్ అవర్లో మీ ముందు ఉంటాను. బాయ్ సార్. రేయ్, నన్ను ఒక అరగంటలో ప్రొడ్యూసర్ గారి ఇంటికి రమ్మన్నాడు రా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ రా, బాయ్. ఓకే. దేవుడా, మంచి వాళ్ళకి అంతా మంచి జరిగేలా చూడు. చెప్పవయ్యా శ్రీకాంత్, నాకెక్కువ టైం లేదు, త్వరగా చెప్పు. అలాగే సార్, రొటీన్కి భిన్నంగా వెళ్దాం. అందుకే నా డ్రీమ్ కాన్సెప్ట్తో వచ్చాను సార్. గుడ్ గుడ్, నాకు అలాంటి కథే కావాలి, చెప్పు. సార్, 2 సామాజిక అంశాలతో కథ రెడీ చేశాను సార్. సామాజిక అంశాలా అంటే? అదే సార్, ఒకటి రాజకీయ అవినీతి, రెండవది స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాలు సార్. రాజకీయ అవినీతి అది మనకెందుకు గాని, ఆ రెండోదే మెయిన్గా తీసుకుని చెప్పవయ్యా. అలా కాదు సార్, 2 ప్రధానమే సార్. ఏది ప్రధానమో ఏది కాదో నాకు తెలియదా? రాజకీయమైతే మసాలా ఏముంటుంది? అది ఆడదాన్ని రేప్ చేసే సన్నివేశం అనుకో, ఆడియన్స్కు పిచ్చెక్కించొచ్చు. అలా ఓ 5-6 సీన్లు పెట్టామనుకో, హౌస్ఫుల్, మనకు కాసుల వర్షం. అర్థమైందా? అలా చెప్పు, వింటాను. మన సినిమాలో రేప్ సీన్లు ఉండవు సార్. మరేముంటాయి? రేపంతా అయ్యాక పోలీసులు వచ్చే సీన్లుంటాయా? అవెందుకు ఆర్టిస్టుల దండగా, బడ్జెట్ కూడా పెరిగిపోద్ది. అలా కాదు గాని నేను చెప్పినట్లు రేప్ సీన్లు పెట్టేశాయి. చేసేవాడికి చూసేవాడికి ఇద్దరికీ బాగుంటుంది. ఏమంటావు? సార్, ఇది నా కలల ప్రాజెక్ట్ సార్. అలా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి వీలుండదు సార్. అట్లనా? అయితే నీ సబ్జెక్టు నమ్మి లక్షలు పెట్టడానికి నాకు వీలు పడదు. ఇక నువ్వు దయచేయి. సార్, ప్లీజ్ సార్, అలా అనకండి సార్. ఎంతో నమ్మకంతో వచ్చాను సార్. మీరు కాదంటే నా ప్రాజెక్టు ప్రజల్లోకి వెళ్ళదు సార్. సొసైటీని ఆలోచింపజేసే ప్రాజెక్ట్ సార్. అవునయ్యా, ఈ సినిమా చేస్తే నేను ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? అడుక్కోవడానికి. మనం ఉన్నది బిజినెస్ ఫీల్డ్లో. రూపాయి పెట్టామా 10 రూపాయలు వచ్చాయా అన్నట్లుండాలి. లేదంటే గుడిమెట్లే. సబ్జెక్టు మార్చు, అప్పుడు రా. అదేంటి సార్, మొన్న టీవీ ఇంటర్వ్యూలో మీరే కదా అన్నారు, సామాజిక స్పృహ కలిగినటువంటి కథలు రావట్లేదు అన్నారు కదా మీరే. అలాంటి సబ్జెక్ట్తో వస్తే ఎంత ఖర్చైనా పర్వాలేదు, లాభం లేకుండా చేస్తానన్నారు. అదా ఓరణి పాస్గులా నమ్మేశావటయ్యా? రేపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేస్తున్నానయ్యా. ఆ మాత్రం చెప్పకపోతే ఓట్లెలా వేస్తారు? నీకో విషయం చెప్పనా? నోట్లతో సీట్లు కొనొచ్చు గాని ప్రజల ఓట్లు కొనలేమయ్యా. అందుకే సెంటిమెంట్ మాటలు చెప్తే ఓట్లు పడతాయి. సరే, నాకు టైం అయిందయ్యా డైరెక్టరు. నీ మనసు మారి మంచి మసాలా సబ్జెక్టుతో రా. అది సందులో షకీలా ఆటనో లేకుంటే కన్నెపిల్ల కామో అనో టైటిల్స్ పెట్టి తీసుకురా, చేద్దాం. బడ్జెట్ గురించి నువ్వేం బాధపడకు, ఓకేనా?
ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. హ? ఏంటి ఏం మాట్లాడావు? షాక్లో ఉన్నావా? చాలా రోజులుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ పద్ధతి, నువ్వు ఆడవాళ్ళని గౌరవించే తీరు అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే తొందరగా చెప్పేశాను. ఎందుకంటే మంచి విషయాలు చెప్పడానికి లేట్ చేయకూడదంటారు. నువ్వేమంటావు? హలో డైరెక్టర్ గారు, ఏం మాట్లాడరేంటి? అబ్బే అదేం లేదు మా. అయినా ఇదేంటి, మనం ఒకరికొకరు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, సడన్గా ఇదేంటి? నువ్వే మనిషివయ్యా మగడా. ఒక ఆడపిల్లంత ధైర్యంగా చెప్తే ఎగిరికి అంతేయాలి గాని నువ్వేం టారాలు తీస్తున్నావు? అది కాదుమా, నేనున్న పరిస్థితుల్లో లవ్ అంటూ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా ఆశయం వేరు. ఐఎమ్ సారీ మా, ఇప్పుడు నేను లవ్ చేసే మూడ్లో లేను. నాకు ఈ ప్రేమ గేములు పడవు. ఐఎమ్ సారీ. ఏంటి స్విచ్ ఆఫ్ చేశాడు? అమ్మా ఉమా, అన్నం తిందుగానే. అమ్మా ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. ఏమైందో చెప్పు తల్లి. ఏం కాలేదు. ఏమయ్యోయ్ ఒకసారి ఇలా రా. అమ్మా ఎందుకు పిలిచావు? అమ్మా ఉమా లేమ్మా లే. ఏందే అమ్మాయి పడుకుంది? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఎందుకు ఏడుస్తున్నా అంటే ఏం సమాధానం చెప్పకుండా ఇలా ఏడుస్తుంది. అమ్మా ఉమా, ఏం జరిగింది తల్లి? ఏం కాలేదు నాన్న. చెప్పమ్మా. నేను ఫేస్బుక్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను. చాలా గాఢంగా లవ్ చేశాను. ఇప్పుడు తను డైరెక్టర్ అయితేనే కానీ నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాను నాన్న. తను లేకపోతే నేను బతకలేను నాన్న. ఉమా ఎలాగైనా తన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. ఉమా అమ్మా అమ్మా ఉమా, సరే ఇప్పుడు ఏం చేద్దాం తల్లి? నువ్వేంటయ్యా అంతా విని దాన్ని 4 తన్నక ఏం చేద్దామని మెల్లగా అడుగుతావేంటి? అయినా ఆడపిల్లలకి పెద్ద చదువులు వద్దంటే నా మాట విన్నావు కాదు. ఇప్పుడు చూడు దీని నిర్వాకం. అబ్బా నువ్వు ఉండవే. అమ్మాయి తెలిసిన దాంట్లో తప్పేముంది? తనకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడింది. తనకు పెళ్లి చేయాలన్నా అలాంటి వ్యక్తినే కదా వెతుకుతాం. సరే తల్లి, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నువ్వు ఎట్లంటే అట్లనే. థ్యాంక్ యూ నాన్న, మంచి నాన్న. నేనే శత్రువునా? మీరిద్దరు ఒకటైపోయాక నేనేం చేయాలి? ఇంతకీ ఆ అబ్బాయిని ఎలా కలుస్తావమ్మా? ఆ అబ్బాయి అడ్రస్ అది ఉంది కదా? తెలుసమ్మా. నేను వెళ్ళి అన్నం ఏంటో ఈ తింటానమ్మా. కాలం పిల్లలు ఎవరికి కావాల్సిన వాళ్ళే చూసుకుంటాను. అదే నా కాలంలో అరే నాగయ్య, పక్కు రామయ్య బిడ్డను చూసినవంటే అట్నే నాయన అని నేను తాళుగట్టినా. అంతా నా తలరాత. ఏంటి నీ తలరాత? నీ మొహానికి నేను చాలనా? అదేం కాదే, నా తలరాత బాగుంది కాబట్టే నువ్వు నాకు దొరికావు. చాలే సరసం. ఏ ఆటో ఆటో స్టాప్. ఆటో 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 స్టాప్. అపోలోకి వస్తావయ్యా? అపోలోకి వస్తావా? వస్తానమ్మా. ఎంత తీసుకుంటావు? 100. అయ్యో అంతనా? అక్కడికి అంతా? అవునమ్మా. కొంచెం తగ్గించుకోవయ్యా. లేదమ్మా, చాలా దూరం ఉంది. అమ్మరా సరే ఎక్కండి. పద. చెమ్మడి పోను దొంగ సచ్చినోడు. నక్కల్లా కాసు కూర్చుంటారు. పదమ్మా పద.
నాకు ఏం కావాలి మీకు? చూడమ్మా. శ్రీ, అయ్యో లే, దెబ్బలేం తగలేదు కదా? దెబ్బలేమైనా తగిలాయా తల్లి? ఈ అబ్బాయి ఇతనే నేను లవ్ చేసిన శ్రీ. శ్రీకాంత్ అటయ్యా, ఇతనే. అవునా అమ్మా? ఏంటి మా బావ ఏంటి సార్, టైంలో? మా బావ. అయ్యా ఇక్కడ ఏం చేస్తున్నారు? తను మా బావ సార్, నా కాబోయే భర్త. తన కోసమే మేము ఇక్కడికి వచ్చాం. ఇంతలో ఇలా జరిగింది. నిజమేనా? మాట్లాడవేంటి? అవును సార్, ఈమె మా మరదలు, ఈవిడ మా అత్తగారు, ఈయన మా మామగారు. అవునయ్యా. ఫోన్ నీకు అవుతుంది, ఎడుందో చూడు. ఏంటి ఈ టైంలో ఫోన్ ఏంటి? సార్, ఇక్కడ శవం పడింది. ఓ మై గాడ్, అయ్యో అయ్యో ఎవరి అమ్మాయి? ఏం జరిగింది? ఎవరి అమ్మాయి? హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్దామా? పట్టుకోండి, మెల్లిగా. తొందర హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టుకోండి బాబు, పట్టుకో తీసుకెళ్ళండి అయ్యా. నువ్వు పట్టేవే. జాగ్రత్త. నువ్వు రా అయ్యా, జాగ్రత్త బాబు. ఉమా, మెల్లగా నువ్వు డోర్ ఓపెన్ చెయ్యి. అలాగే బాబు. అమ్మ, డోర్ ఓపెన్ నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే మెల్ల కూర్చోబెట్టు. ఓకే ఓకే. బాబు, చక్కగా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్, ఏమన్నా నాకు ఫోన్ చెయ్యి. అలాగే, వెనకాల మేము వస్తున్నాం. తొందరగా పోనీ అయ్యా. నా ఒళ్ళో పడుకోబెట్టు. శ్రీ, త్వరగా పోనీ. శ్రీ, కారాపు. అమ్మాయి చనిపోయినట్టుంది. ఏంటి వీళ్ళు ఇక్కడ మళ్ళీ కారు? చూడు శ్రీ, అమ్మాయి శ్వాస ఆగిపోయింది. అమ్మ కరుణ, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయామ్మా. నేను ఎలా బ్రతకాలి? ఏంటి శ్రీ, తను నీకు ముందే తెలుసా? తను ఎవరో కాదమ్మా, నా రక్తం పంచుకున్న తోడబుట్టిన చెల్లెలు. ఏంటా ఏమైంది? అమ్మాయి చనిపోయింది సార్. చనిపోయిందా? అయ్యో, బిడ్డ చనిపోయిందా? అయ్యో, చనిపోలేదు సార్, చంపేశారు. నో సార్, మా చెల్లెని చంపేశారు సార్, చంపేశారు. ఈ మానవ మృగాలు అతి ఘోరంగా పెట్టాలి. చంపేశారు సార్, చంపేశారు సార్, చంపేశారు. ఎలా సార్, ఎలా బ్రతకాలి సార్ ఈ సొసైటీలో నా చెల్లెళ్ళు? అన్నగా నేను కాపాడలేకపోయాను, అధికారంలో ఉన్నా మీరు కాపాడలేకపోయారు. ఇంకెలా బ్రతుకుతుంది సార్? ఆడది సమాజంలో బ్రతకాలంటే శీలాన్ని వదిలేయాలా సార్? ఎలా సార్, ఎలా ఆడది నిర్భయంగా బ్రతుకుతుంది సార్? ఈ నిషిది నీడలో నా చెల్లెళ్ళు ఎంతమంది బలైపోతున్నారు సార్? ఎంతోమంది ఆడపిల్లల శీలాలు ఈ రాత్రి నీడలో కలిసిపోతున్నాయి సార్. ఎవరు సార్ ఇది ఆపేది? ఏం చేస్తే ఈ మానవ మృగాల బారి నుండి తమను తాము కాపాడుకుంటారు సార్? ఏంటి సార్ ఈ దుస్థితి? మారాలి సార్, మన ఆలోచన దృక్పథం మారాలి. ఆడవాళ్ళ పట్ల మనం చూసే చూపు మారాలి. అప్పుడే సార్ ఇలాంటి చిట్టి చెల్లెళ్ళు చిరునవ్వులతో తిరుగుతుంటారు. అది సార్ మనకు కావాల్సింది. ఆడదంటే అది సార్.